నంద్యాల జిల్లాలోని కోటక్ మహీంద్రా బ్యాంక్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు 40 లక్షల రూపాయల మోసం జరిగినట్టు సమాచారం. రైతులకు లోన్లు కట్టించాలన్న పేరుతో డబ్బులు సేకరించిన బ్యాంక్ రికవరీ ఏజెంట్ అస్లం ఆ మొత్తం బ్యాంకులో జమ చేయకుండా అదృశ్యమయ్యాడు. మోసం బయటపడటంతో ఆగ్రహించిన రైతులు బ్యాంక్ సిబ్బందిని లోపల ఉంచి బ్యాంక్ తలుపులకు తాళం వేసి నిరసనలు చేపట్టారు. రికవరీ ఏజెంట్ అస్లం చేసిన మోసంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు తిరిగి వచ్చేలా మోసగాడిని పట్టుకునేలా పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కౌశిక్. అస్లం ఖాన్ అనే వ్యక్తి మా నాన్న చనిపోయి కరెక్ట్ 3 రోజులు మెతుకులు అయిపోయినాయి. చిన్న దినం 5 రోజులకు అయిపోయింది. 5 రోజులు అయిపోయిన తర్వాత అస్లం ఖాన్ అనే వ్యక్తి ఇంకొక ఆయన వచ్చి 10 రూపాయల కింద 50,000 క్యాష్ తీసుకొని పోయాను. సార్ ఇక్కడ నాకు అది లేదని చెప్పిన గోల్డ్ లోన్ పెట్టి అమ్మేసి 50,000 లెక్క క్యాష్ ఇచ్చాము. మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక పెద్ద అయిపోయినాక మళ్ళీ ఇక్కడనే నంద్యాలకు వచ్చి సినిమా సెంటర్ కాడ ఆడాలి. సెంటర్ మోటార్ ఆపి బ్యాంకులో పోకుండా మా ఎక్కను మా డ్రైవర్ని తీసుకొని పోయి వాళ్ళతో 70,000 లెక్క ఫోన్పే కొట్టించుకొని 5,000 లెక్క క్యాష్ ఇప్పించుకున్నాడు. ఆ 70,000 లెక్క ఫోన్పే కొట్టించుకున్న వ్యక్తి కూడా వేరే మనిషి, అసలైన మనిషి కాదు, బ్యాంకులో మనిషి కూడా కాదు, వేరే మనిషి కొట్టించుకొని ఆయనకు ఫోన్ చేసి ఏమన్నా అంటే ఆయన మా ఫ్రెండ్స్ అస్లం ఖాన్ అనే ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరికి కొట్టించుకొని ఆయన బ్యాంకులో కట్టుకోకుండా ఇట్లా చేసి పెట్టాను సార్. ఇప్పుడు చూసి 1,25,000 లెక్క కట్టలే. మేము లోన్లు కట్టినాం సార్, రికవరీ కట్టింటే వాడు లోన్లు కట్టించుకొని మాకు షిఫ్ట్ చేయకుండా మొత్తం అందరితో 4 మందితో ఒకటి 1,10,000, 70,000, 80,000, ఒకరితో 55,000 కట్టించుకొని మొత్తం అంతా 40 లక్షలు ఫ్లాట్ చేసి వాడు వాళ్ళ మేనేజరు ఉదయ్ సారు, వీడు అస్లం ఖాను, అనిలు వీళ్ళంతా బ్రాంచ్ అలా కట్టించుకొని వీళ్ళంతా కుమ్మక్కయ్యి మమ్మల్ని గోడాడిచ్చారు సార్ రైతులంతా మొత్తాన్ని. మేము అందుకే ఇప్పుడు షట్టర్ దించి బీగం వేసేసాం సార్. నేను కంతు కట్టినాను సార్, 1,00,000 రూపాయలు లోన్ కట్టినాను. కట్టింటే మాకు పైనుంటి నోటీసులు వచ్చినాయి సార్. మేము ఏం చేయాలి సార్? మహేంద్ర కోటక్ బ్యాంక్ ఏంటి సార్, డబ్బులు అయితే కట్టాము సార్. ఏజెంట్ కట్టించుకొని పోయినాడు, మాకు పైనుంటి నోటీసులు వచ్చినాయి సార్. మాకు సివిల్ కూడా పడిపోయింది సార్. మాకు ఆడిపోయినా లోన్లు కూడా ఇవ్వకూడదు సార్. మా పరిస్థితి ఏం చేయాలి సార్ అని రిసిప్ట్ కూడా ఇవ్వలేదు సార్ మాకు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కర్నూలు రిపోర్టర్ బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. థ్యాంక్ యూ. ఏదైతే నంద్యాల కేంద్రంగా కోటక్ బ్యాంకు దానికి సంబంధించి ఒక ఏజెంట్ అస్లాం అనే ఏజెంట్ 40 లక్షలు అంటే రైతుల యొక్క ఇన్స్టాల్మెంట్ లేదా లోన్ కంతులు కట్టాల్సిన సొమ్మంతో కూడా తీసుకుని పరారైన ఘటన జరిగింది. అయితే బ్యాంక్ మేనేజర్, అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్, ఇతరత్ర సిబ్బంది వాళ్ళ హస్తం ఉందా లేదా ఈ ఏజెంట్ ఈ 40 లక్షలతో ఉడాయించాడనే కోణంలో కూడా పోలీసులు దీన్ని విచారిస్తున్నారు. అయితే రైతులైతే ఈ రోజు కోటక్ మహేంద్ర బ్యాంక్ వద్ద భారీ ఎత్తున అక్కడ వచ్చి నిరసన చేసి సిబ్బందినంతా బ్యాంకులో ఉంచి తాళాలు వేసిన పరిస్థితి, వాళ్ళు ఏదైతే తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఇన్నాళ్ళుగా మేము కడుతూ ఉన్నాం, గత 1-2 సంవత్సరాలుగా ప్రతి ఇన్స్టాల్మెంట్ అంటే క్రమ పద్ధతిలో కడుతున్నా కూడా ఒక ఏజెంట్ ఈ విధంగా భారీ మొత్తం సొమ్ముతో ఉడాయించాడంటే ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఇతరత్ర బ్యాంకులోని సిబ్బంది సహకారం ఉంటేనే ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది అందరినీ కూడా ఏదైతే చట్టపరిధిలో శిక్షించాలి, కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే వాతావరణ నేపథ్యం కావచ్చు లేదా అతివృష్టి, భారీ వర్షాలు కావచ్చు, ఇప్పటికే రైతులంతా కూడా బాగా కుంగిపోయిన పరిస్థితి, అప్పుల పాలైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పో చేసి అంటే బ్యాంక్ లోన్ కట్టుకున్న ఈ సొమ్ము కూడా ఒక ఏజెంట్ తీసుకెళ్లడం, అస్లాంతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ కోణంలో విచారణ చేయాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. మరి ఈ నేపథ్యంలో అంటే బ్యాంక్ సిబ్బంది కావచ్చు లేదా కోటక్ మహేంద్ర బ్యాంకు ఉన్నతాధికారులు కావచ్చు లేదా స్థానిక పోలీసులు కావచ్చు ఈ 40 లక్షల వ్యవహారాన్ని ఏ విధంగా ఆ ఏజెంట్ ఎక్కడున్నాడో పట్టుకునే క్రమంలో ఎలాంటి చర్యలు పాల్పడతారో చూడాలి. వర్మ. థ్యాంక్ యూ బసవరాజ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.